ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఎడ్యుకేషన్, ఫైనాన్స్, మీడియా, స్పోర్ట్స్, టెక్నాలజీ వంటి అన్ని రంగాలకు రాజధాని ప్రాంతాన్ని ఇంటర్నేషనల్ హబ్ గా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా అమరావతిలో ఐటీ పార్క్ నిర్మించాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మంగళగిరి సమీపంలోని చినకాకాని దగ్గర 71.57 ఎకరాల్లో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఐటీ సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐటీ పార్క్ లో మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబిఎం వంటి అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీల జీసీసీలు ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముందుగా దిగ్గజ కంపెనీలు ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తర్వాత మధ్యస్థాయి సంస్థలతో పాటు స్టార్టప్లు కూడా క్యూ కడతాయి. ఇప్పటికే ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తున్నారు. వైజాగ్ తో పాటు అమరావతిలోనూ సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో 2014 నుంచి 2019 కాలంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో విజయవాడలోని గన్నవరం దగ్గర మేధా టవర్స్ లో, మంగళగిరి సమీపంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర మరో ఐటీ పార్క్ ని డెవలప్ చేశారు. అప్పట్లో మన దేశంలోని టాప్ 5 సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన హెచ్సిఎల్ టెక్నాలజీస్ ని అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఒప్పించారు. ఇక తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతిలో రాజధాని నిర్మాణంతో పాటు ఐటీ రంగం అభివృద్ధి కూడా ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కోసం శరవేగంగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఐబిఎం వంటి ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు ఎల్ఎండ్టీ, టీసీఎస్ వంటి దేశీయ సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్లు నిర్మించే పనిలో ఉన్నాయి. ఏఐ ప్రొఫెసర్లు తయారు చేసే ఎన్విడియా సంస్థ అమరావతిలో ప్రపంచంలోని తొలి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ కంపెనీ రానున్న 3 ఏళ్లలో 20 లక్షల మందికి ఏఐ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిలో మైక్రోసాఫ్ట్ ఏఐ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్లాన్ ఆచరణలోకి వస్తే విశాఖతో పాటు అమరావతి కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ హబ్ గా మారడం ఖాయం.